చాకలివాడి గాడిద. అనగనగా ఒక ఊర్లో ఓ చాకలి ఉండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలి మూటలను మోసేది. కుక్క చాకలి ఇంటికి కాపలా కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తోడుండేది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగని చూసి మొరగలేదెందుకు? అని అడిగింది. మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులుగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవాలి? అని కుక్క ఏమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఇది మనం మౌనంగా ఉండే సమయం కాదు. మన యజమానికి సహాయం చేయాలి అని గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలుపెట్టింది. దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలివాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదాడు. అప్పుడు గాడిదకు ఎవరి పని వాళ్లే చెయ్యాలి అనే నీతి అర్థమైంది.